Hey guys, I hope you all guys are doing great and welcome to the new video again. And today in this video నేను నా లైఫ్లో 25 ఇయర్స్ వచ్చాక తెలుసుకుంది ఏంటి, నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, నేను నేర్చుకున్నవి ఏంటి, ఒక టాప్ 5 థింగ్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ జర్నీ. మనం లైఫ్లో పెద్దవుతున్న కొద్దీ చాలా విషయాలు తెలుసుకుంటాం, చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇన్ ద సేమ్ వే నేను కూడా లైఫ్లో చాలా విషయాలు తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను. సో నేను నేర్చుకున్న విషయాలు కొన్ని ఏవైనా మీతో షేర్ చేసుకుంటే పెద్ద అవుతున్న మీకు మైట్ బీ అవి హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. సో టుడే ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోనా షేర్ టాప్ 5 థింగ్స్ దట్ ఐ లెర్న్డ్ ఆఫ్టర్ రీచింగ్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్. స్టార్టింగ్ విత్ నెంబర్ 1, హెల్త్. నేను నా ఏజ్లో ఇంతకు ముందుకి ఇప్పటికీ హెల్త్ విషయంలో చాలా డిఫరెన్సియేషన్ అయితే చూశాను. ఇంతకుముందు నేను స్కూల్ ఏజ్లో, టీనేజ్లో, కాలేజ్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు బి యాక్టివ్ హోల్ డే 24/7. ఆ ఎనర్జీ అనేది ఉండేది, ఆ బౌన్సింగ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండేది. ఎంత చేసినా సరే నెక్స్ట్ డే ఇట్ యూస్ టు బి ఫైన్. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం సైకిల్ ఏదైనా డిస్టర్బ్ అయినా, స్లీప్ సమంగా లేకపోయినా, ఫుడ్ సమంగా లేకపోయినా, లేదంటే ఎక్కువగా ఏదైనా వర్క్ చేసినా ఇమీడియట్లీ ఎఫెక్ట్ అనేది బాడీ మీద తెలిసిపోతుంది. లైక్ కోల్డ్ రావడం, లేదంటే ఫీవర్ రావడం, లేదంటే ఇంకేదైనా వీక్ అయిపోవడం, ఏదో ఒకటి. ఇంతకుముందు టీనేజ్లో, స్కూల్ ఏజ్లో ఆ టైంలో అది ఉండేది కాదు. బట్ నౌ లిటరల్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ కుడ్ సీ ద డిఫరెన్స్. నాకేనే కాదు, పొన్న అక్కడికి ఎలాగ అవుతుంది అనుకుంటే కాదు, నా ఏజ్ గ్రూప్లో ఉండే మా ఫ్రెండ్స్కి, వాళ్ళకి, గణేష్ వీళ్ళకి, ఇలాంటివి నా ఫ్రెండ్స్కి కూడా అవుతుంది. సో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ డే బై డే మన ఏజ్ అనేది పెరుగుతుంది, బాడీకి ఉండే ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది, బాడీ అనేది వీక్ అవుతూ ఉంటుంది అన్న విషయం నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ నోటీస్డ్ ఎట్ దిస్ ఏజ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, లైఫ్లో అన్నట్లకన్నా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది మీ హెల్త్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇది అన్ని ఏజ్ వాళ్ళకి వర్తిస్తుంది. సో హెల్త్ అనే విషయాన్ని నేనైతే అసలు నెగ్లెక్ట్ చేయట్లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ డే ఐ యామ్ వర్కింగ్ అవుట్ టు బీ ఫిట్ అండ్ టు బీ స్ట్రాంగ్ అండ్ టు బీ హెల్తీ. నెంబర్ 2, టైం. చెప్తున్నాను అంటే మరి నాకు ఎలా అనిపిస్తుందో, ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు. మనం స్కూల్ ఏజ్లో, టీనేజ్లో, కాలేజ్ ఆ టైంలో ఉన్నప్పుడు టైం చాలా స్లోగా వెళ్తూ ఉండేది. చాలా స్లోగా వెళ్తుండేది, డే చాలా స్లోగా వెళ్తుండేది. బట్ గైస్ సీరియస్లీ చెప్తున్నాను, వన్స్ నా కాలేజ్ లైఫ్ అయ్యి బయటకు వచ్చాక డేస్ ఆర్ రన్నింగ్ లైక్ హెల్. టక్ 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 అంటే లైక్ నెలలు, సంవత్సరాలు తెలియకుండా వెళ్ళిపోతున్నాయి, తెలియకుండా గడిచిపోతున్నాయి. అసలు నాకు అర్థం కాలేదు ఏంటి అసలు ఎందుకు టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందని అనిపించింది. మేబీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఏజ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆల్ ద థింగ్స్ దట్ వీ డూ ఇన్ దిస్ ఏజ్. మనకు అలా అనిపించొచ్చేమో. నాకు ఇంతకు ముందు అయితే టైం చాలా స్లోగా అవుతుంది అనిపించేది. బట్ ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ టైమ్ ఈజ్ రన్నింగ్. చాలా ఫాస్ట్గా టైం లిటరల్లీ పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ దట్ ఐ నోటీస్డ్ ఆఫ్టర్ రీచింగ్ మై 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ మెయింటైనింగ్ గుడ్ సర్కిల్ అండ్ గుడ్ ఫ్రెండ్స్. ఈ విషయం మీకు చాలామంది మీ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ వెల్ విషర్స్ చాలామంది చెప్పే ఉంటారు. And guys, I'm telling you, it is very important to maintain a good circle. It is very important to maintain good friends, and it is very important to maintain good peer groups. ఏంటంటే మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ఉంటే మనం కూడా అలానే అవుతాం. మీరు నమ్మినా, నమ్మకపోయినా, యాక్సెప్ట్ చేసినా, చెయ్యకపోయినా ఇది నిజం. మీ చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు కూడా అలానే అవుతావు. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్, రిచ్ అయితే రిచ్, పూర్ అయితే పూర్, హ్యాపీ అయితే హ్యాపీ, సాడ్ అయితే సాడ్. ఓకే, సో మెయింటైనింగ్ ఏ గుడ్ పాజిటివ్ సర్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వెన్ యూఆర్ గ్రోయింగ్ బిగ్. డే బై డే మీరు పెద్ద అవుతున్నప్పుడు, లైఫ్లో ఎదుగుతున్నప్పుడు ఈ విషయం అనేది చాలా ఇంపార్టెంట్. చెప్తున్నాను, ఒక ఎదవుతో నువ్వు పక్కాగా ఎదవ్వే అవుతావు. ఇదైతే గట్టిగా గుర్తుపెట్టేసుకో. ఒక మంచోడితో మనం లేకపోయినా పర్లేదు, కానీ ఒక ఎదవతో, ఒక చెడ్డోడితో మాత్రం మనం ఉండకూడదు. దీనివల్ల మన లైఫ్ అనేది చాలా స్పాయిల్ అయిపోతుంది, చాలా డిస్టర్బ్ అయిపోతుంది. మీకు లైఫ్లో ఓకే ఈడు మంచోడు కాదు, అది అమ్మాయి అవనివ్వండి, అబ్బాయి అవనివ్వండి, ఎనీథింగ్, ఈడు మంచోడు కాదు, వీడి వల్ల
నాకు బ్యాడ్ థింగ్స్ అవుతున్నాయి, వీడి వల్ల నాకు నెగిటివిటీ వస్తుంది అని అనుకున్నది ఏదైనా లైఫ్లో ఇమ్మీడియట్లీ కట్ చేసి పడేయండి. మెయింటైన్ గుడ్ సర్కిల్ ఎస్పెషల్లీ వైల్ యు ఆర్ గ్రోయింగ్ అప్. అది మీ లైఫ్లో డెవలప్ అవ్వడానికి, సెటిల్ అవ్వడానికి, హ్యాపీగా ఉండడానికి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ విషయం చాలామందికి అర్థం కాదు. ముందు అనుకుంటారే అలా ఏం లేదు, వాడిదే నాది నాదే అనుకుంటారు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, మీ సర్కిల్ ఎలా ఉంటే మీరు కూడా అలానే ఉంటారు. సో ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ ఏ గుడ్ సర్కిల్. కొంతమంది అంటుంటారు భయ్య నాకు మంచి ఫ్రెండ్స్ లేదు, మంచి పీపుల్ నాతో ఎవరు ఉండట్లేదని చెప్పి, అలాంటప్పుడు సింగిల్గా ఉండిపోండి, సింగిల్గా ఒక్కలే ఉండిపోండి. దట్ ఈస్ 10 times far better than staying with some bad people, some negative people. సో మీ లైఫ్లో మీతో ఉండేది ఎప్పుడు ఒక పాజిటివ్ అండ్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండాలి, ఒక గుడ్ సర్కిల్ అయి ఉండాలి. అంతే తప్ప నెగిటివ్ అండ్ బ్యాడ్ సర్కిల్లో వెళ్ళొద్దు, హ్యాంగ్ అవుట్ అవ్వద్దు. మీ లైఫ్లో అలాగే ఏదైనా అనిపిస్తే ఇమీడియట్లీ కట్ చేసేయండి. యాజ్ ఎ బ్రదర్గా మీకు చెప్తున్నాను, ట్రై టు అండర్స్టాండ్. నెంబర్ 4, యాక్ట్ క్విక్. ఇది అందరికీ వర్తించదు, బట్ ఇఫ్ అట్ ఆల్ మీరు కూడా నాలాగే లైఫ్లో చాలా ఫాస్ట్గా సెటిల్ అయిపోవాలి, హై గోల్స్ ఉన్నాయి, లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వాలి అనుకునే మైండ్ సెట్ అయితే డెఫినెట్లీ ఇది మీకు వర్తిస్తుంది. దట్ ఈస్ యూ నీడ్ టు యాక్ట్ క్విక్ టు గెట్ రిచ్. స్టార్టింగ్ ఆఫ్ ద 20s ఇట్ ఈస్ ఫైన్, బట్ mid-20sకి టచ్ అయినప్పుడు, 25 ఆ ఏజ్ టచ్ అయినప్పటి నుంచి యూ నీడ్ టు బీ ఫాస్ట్, యూ నీడ్ టు యాక్ట్ క్విక్. లైఫ్లో సక్సెస్ అయిపోయాను, నేను రిచ్ అని మీకు చెప్పట్లేదు, బట్ డెఫినెట్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిచ్, ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, ఫాస్ట్గా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఫాస్ట్గా మీరు యాక్షన్ అనేది తీసుకోవాలి. నౌ కమింగ్ టు నెంబర్ 5, లాస్ట్ బట్ నాట్ అవుట్ ఆఫ్ ద లీస్ట్, దట్ ఈస్ డోంట్ డూ యూజ్లెస్ థింగ్స్. స్టాప్ డూయింగ్ యూజ్లెస్ థింగ్స్. పనికిరాని పనులు చేయడం మానేయండి. మళ్ళీ మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన మమ్మీ ఇంట్లో మంచిగా అన్నం, చికెన్ కర్రీ ఇదంతా కుక్ చేశారు. మనకి ఫోన్ చేసి తినడానికి రమ్మని చెప్పి అన్నారు. మనం ఇంటికి వెళ్తూ ఆన్ ద వేలో జంక్ ఫుడ్ అంతా తింటాం. లైక్ పానీపూరి అనో, మిల్క్ షేక్స్ అనో, సంథింగ్ చాట్ అనో, ఇలాంటి చెత్త అంతా తినేసి ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన టైంకి ఆల్రెడీ మన స్టమక్ ఫిల్ అయిపోయి ఉంటుంది. అండ్ అప్పుడు మమ్మీ మంచిగా చేసిన ఆ అన్నం, చికెన్ కర్రీ విచ్ ఈస్ గుడ్ అండ్ హెల్దీ, అలాంటి మంచి హెల్దీ ఫుడ్ మనం తినలేం. ఎందుకు అంటే ఆల్రెడీ చెత్త తిని మన స్టమక్ ఫిల్ అయిపోయింది కాబట్టి. ఇన్ ద సేమ్ వే లైఫ్లో పనికిరాని పనుల మీద, పనికిరాని విషయాల మీద టైం స్పెండ్ చేసినప్పుడు, మైండ్ పెట్టినప్పుడు, లైఫ్లో పనికొచ్చే వాటి మీద మనం టైం అనేది స్పెండ్ చేయలేం, పనికొచ్చే వాటి మీద మనం మైండ్ అనేది పెట్టలేం. సో లైఫ్లో పెద్ద అవుతున్న కొద్దీ గట్టిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అనవసరమైన విషయాలు, పనికిరాని పనులు, యూజ్లెస్ థింగ్స్ అన్నీ చేయడం తగ్గించండి అండ్ మానేయండి. ఎందుకంటే దీనివల్ల మీకు ఏంటంటే మీ మైండ్కి, బాడీకి ఆ స్పేస్ అనేది ఉంటుంది టు టేక్ గుడ్ థింగ్స్, టు లెర్న్ గుడ్ థింగ్స్, టు డెవలప్ సంథింగ్ విచ్ ఈజ్ యూస్ఫుల్, విచ్ ఈజ్ యాక్చువల్లీ యూస్ఫుల్. సో పనికిరాని విషయాలు లైఫ్లో ఎంత తగ్గిస్తామో పనికొచ్చే విషయాలు లైఫ్లో అంత డెవలప్ అవుతాయి. నేను ఇదైతే చాలా చాలా నేర్చుకున్నాను. అండ్ ఎస్, ఐ యామ్ ఫాలోయింగ్ దెమ్ అండ్ ఐ వాంట్ టు షేర్ దిస్ థింగ్ విత్ యూ ఆల్ గైస్. ఎందుకంటే నవ్ డేస్ ఐమ్ సీయింగ్ ఎస్పెషల్లీ దిస్ జెన్జీ, ఆల్ ద 20s కిడ్స్ అండ్ ఆల్ ఏంటంటే లైక్ అనవసరమైన వాటి మీద, లైక్ అది సోషల్ మీడియా అవనివ్వండి, ఎనీథింగ్ అవనివ్వండి, పార్టీస్ అవనివ్వండి, ఎనీథింగ్, ఇలాంటివన్నీ ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్ అలా చేసి వదిలేయడానికి తప్ప వాటి మీద టూ మచ్ ఆఫ్ టైం, టూ మచ్ ఆఫ్ మైండ్ అన్నీ పెట్టడం వల్ల లైఫ్లో ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు స్టాప్ డూయింగ్ యూజ్లెస్ థింగ్స్. మనకి మంచిగా అనిపించేవి, పనికొచ్చేవి, ఈ లైఫ్లో నిజంగా యూజ్ అయ్యేవి, లైఫ్లో డెవలప్ అవ్వడానికి యూజ్ అయ్యే వాటి మీద ఫోకస్ చేయండి. దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో దీస్ ఆర్ ద 5 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు షేర్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ గెటింగ్ 25 years. నేను నోటీస్ చేసినవి, లైఫ్లో నేర్చుకున్నవి ఈ 5 things. And I think they'll be helpful for you. And that's it for today's video guys. ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ గివ్ మీ a thumbs up. అండ్ నేను చెప్పింది మీకు ఏ విధంగా అయినా యూజ్ అవుతుంది, యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ డూ గివ్ మీ a thumbs up before going. And yeah, that's it for today's video. Let us all look good and feel good. Bye bye.